మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మనము ఇవాళ మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ అలాంగ్ విత్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా we have apprehended today 5 transformer theft offenders. వీళ్ళు ఐదుగురు ఇప్పుడు సింగరేణి కాలనీ చంపాపేటలో ఉంటున్నారు. వీళ్ళ పేర్లు మెగావత్ రంగా నాయక్, జటావత్ ఇమాం నాయక్, జటావత్ మౌలానా నాయక్, షేక్ జటావత్ వలీ నాయక్, కితావత్ సునీల్. వీళ్ళ ఐదుగురు బేసిక్గా పిడుగురాల ఆంధ్ర పల్నాడు డిస్టిక్ ఆంధ్ర నుంచి ఉన్నారు. వీళ్ళ గత 10 సంవత్సరాల నుంచి నల్గొండలో తిరుగుతూ రెక్కీ తీసుకుంటూ ఇప్పుడు హైదరాబాద్లో చంపాపేటలో ఉంటారు. వీళ్ళ మోడస్ ఆపరేండి ఏంటంటే ఒక 1-2 days ముందు అగ్రికల్చర్ ఫార్మ్స్, ఎక్కడైనా అగ్రికల్చర్ ఫార్మ్స్ లేకపోతే అవుట్స్కర్ట్స్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, ఆ ట్రాన్స్ఫార్మర్స్ని వీళ్ళు 1-2 days ముందు రెక్కీ చేసుకుంటారు. రాత్రి పూట 10:30-11 ఆ ప్రాంతంలో ఒక కార్లో వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళే కరెంట్ని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని స్పానర్తో పలగొట్టిన తర్వాత దాంట్లో ఉన్న కాపర్ వైర్ రఫ్లీ ఒక 25-30 kgs ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్లో. ఆ 30 kgs కాపర్ వైర్ తీసుకొని వీళ్ళు పాల్పడం జరుగుతుంది. మన నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసింది రఫ్లీ 34 అంటే 34 కేసులలో వీళ్ళు అక్యూజ్గా ఉన్నారు మన దగ్గర. అయితే వీళ్ళ గురించి గత కొన్ని రోజుల నుంచి కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మనం వెతకడం జరుగుతున్నది. అదే క్రమంలో వాడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పెట్రోలింగ్ టైంలో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మన ఎస్ఐ గారు వాళ్ళ టీంతో పాటు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఇట్లా సస్పిషియస్ మేనర్గా కనిపించినప్పుడు వాళ్ళని పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మనకి దీస్ ఆర్ ద సేమ్ పీపుల్. వీళ్ళు 34 అఫెన్స్లు ఉన్నారు. సూర్యాపేటలో కూడా 1-2 అఫెన్స్ ఉన్నాయి, అది కూడా మనం వెరిఫై చేస్తున్నాం. అయితే వీళ్ళు ఈ కాపర్ వైర్ అంతా కూడా థెఫ్ట్ చేసి ఇద్దరు అక్యూజ్ సుజాత ఇంకా నరేష్ వీళ్ళిద్దరికి అమ్మడం జరుగుతుంది. వీళ్ళు తీసుకొని మళ్ళీ దాన్ని స్క్రాప్ మార్కెట్లో అమ్ముతారు. ఈచ్ అఫెన్స్ అంటే ఒక రోజులో వచ్చినప్పుడు రఫ్గా 2 ట్రాన్స్ఫార్మర్స్ 3 ట్రాన్స్ఫార్మర్స్ కొట్టినా కూడా వాళ్ళకు 50,000 దాన్ని మిగులుతుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 34 అఫెన్స్కి సంబంధించి ఒక 9 lakhs వరకు క్యాష్ అనేది రికవర్ అయింది. ఇది కూడా మనం ఇమీడియట్గా కోర్టులో డిపాజిట్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇతను వీళ్ళకి లోకల్గా రెక్కీ ఎక్కడ చేయాలి, ఎక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయని చెప్పేసి లోకల్ సపోర్ట్ కోసం ఇతను ఉన్నాడు. అంటే వీళ్ళు అంటే వీళ్ళ బేసిక్గా వీళ్ళ గుంటూరు, బట్ వీళ్ళు సింగరేణి కాలనీ చంపాపేటలో హైదరాబాద్లో సెక్స్ అయినారు. సో వీళ్ళు ఇక్కడికి వచ్చి గత 2-3 years నుంచి నల్గొండలో ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు రెక్కీ చేసి ఇప్పుడు A5 అనేవాడు వీళ్ళకి చెప్తారు ఏ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ చేయాలని చెప్పేసి చెప్పిన తర్వాత దాని మీద వీళ్ళు వర్కౌట్ చేసుకుంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒక అగ్రికల్చర్ ఫీల్డ్స్లలో రైతుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయడం జరిగింది. కొంతమంది ప్రైవేట్గా కూడా పెట్టుకున్నారు, కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఉన్నది. వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్స్ అంటే చాలా గత కొన్ని రోజుల నుంచి స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది.